గుంజా మధురా మాలా మధురా గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచి మధురా యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం సలిలం మధురం కమలం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. నాగయజ్ఞోపవీతాయ నత విఘ్న వినాశినే నంద్యాదిగణనాథాయ నాయకాయాస్తు మంగళం. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. భగవద్భక్తులందరికీ ప్రణామములు. నిన్నటి రోజున మనము భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగంలో నుండి మొదటి 3 శ్లోకాలకి తాత్పర్యము వివరణ జరుపుకున్నాము. ఆ 3 శ్లోకాలలో మనకు కనబడినటువంటి వ్యక్తులు 3 ముఖ్యంగా ధృతరాష్ట్రుడు, సంజయుడు మరియు దుర్యోధనుడు. ఈ 3 పాత్రల్ని మనము ఒకసారి అవలోకనం చేసుకుంటే మనము ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండకూడదో ఎందుకు ఉండకూడదో అనేటువంటి విషయం మనకి గోచరమవుతుంది. ధృతరాష్ట్రుడు జాత్యంధుడు, కేవలము బాహ్య చక్షువులే కాక అంతరింద్రియమైనటువంటి మనసు కూడా గుడ్డిదే. అందుచేతనే పుత్ర వ్యామోహము అతన్ని పూర్తిగా కమ్మేసినందున అతనికి విచక్షణ అనేది కోల్పోయి సొంత సోదరుని పుత్రులను తన కొడుకైనటువంటి దుర్యోధనుడు ఎన్ని రకాల హింసలకు గురి చేసినా కూడా తనని నిగ్రహించలేకపోయినటువంటి అచేతన స్థితి దుస్థితిలో ఉన్నవాడు ధృతరాష్ట్రుడు. ఈ పాత్రని మనము చూసుకుంటే మన పిల్లల మీద మనకి ఎంతటి ప్రేమ అయినా ఉండొచ్చు, కానీ వ్యామోహము ఉండకూడదు అనే విషయము మనకి తెలిసి వస్తుంది.
వ్యామోహం వలన, ధృతరాష్ట్రుని వ్యామోహం వలన అతనికి మిగిలినది చివర ఏ రకమైనటువంటి సంతోషము కాదు, తన కుల నాశనానికి తానే కారణమైనట్టుగా తెలుస్తుంది. తర్వాతి వాడు సంజయుడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి సేవకుడు, కానీ బుద్ధిమంతుడు, సత్పురుషుడు, సన్మార్గంలో ముందుకు ప్రయాణం చేయడానికి తగినంత సాధన చేస్తున్నటువంటి వాడు. అందుచేతనే రాజుని సంతోషపరచడానికి దుర్యోధనుణ్ణి రాజా అని సంబోధించి ఆయనని తృప్తిపరచగలిగాడు. తనకి విచక్షణ అనేది ఉన్నది అనే విషయము అతని మాట ద్వారా మనకి ప్రకటితమవుతూ ఉంటుంది. దీనిని బట్టి మనం కూడా మనకంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడి వాళ్ళ మనసుని గాయపరచకుండా ఉండగలుగుతామో మనము నేర్చుకోవాల్సినటువంటి స్థితి మనకి ఉంది. ఇక మూడవ వాడు దుర్యోధనుడు. ఈ దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి కూడా ఈర్ష్య అసూయలతోటి పాండవులని నానా రకాల హింసలకు గురి చేసి కపట ద్యూతములో వారిని అడవుల పాలు చేసి వారికి ఇవ్వవలసిన రాజ్యాన్ని, సక్రమంగా ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని, ధర్మపరంగా ఇవ్వవలసిన రాజ్యాన్ని ఇవ్వకుండా తన మాటని తప్పి పాండవుల 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము సక్రమంగా చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత వారికి ఇవ్వవలసినది ఇవ్వకుండా మాటని దాటవేసి రాయబారాలు ముందుగా ద్రుపదిని పురోహితుడైనటువంటి ధౌమ్యుల వారు చేసిన రాయబారం కానీ కృష్ణ పరమాత్మ తానే స్వయంగా వచ్చి చేసినటువంటి రాయబారాన్ని కూడా కానివ్వక అవి కూడా విఫలం అయ్యేటట్టు చేసి యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నటువంటి పాత్ర దుర్యోధనుని పాత్ర. ఆ దుర్యోధనుడు ద్రోణాచార్యుడు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ద్రోణుడితో మాట్లాడే విధానము, ద్రోణుడు అనగా ఎవరు? ఆయనకి విద్య నేర్పినటువంటి ఆచార్యుడు. పెద్దవారితో మాట్లాడేటప్పుడు కనీసపు మర్యాద కూడా పాటించకుండా ఆయనని చులకనగా చేసి ఆయనని రెచ్చగొట్టే విధానంలో మాట్లాడినటువంటి వాడు దుర్యోధనుడు. దుర్యోధను నుంచి మనం నేర్చుకోవాల్సినది మొట్టమొదటిగా ఈర్ష్య అసూయలు అనేవి మనిషికి పతనానికి కారణం అవుతాయే కానీ ఏ రకంగా కూడా అవి మనని ఉన్నత స్థితికి తీసుకొని పోవు. ఈ 3 పాత్రలలో ఈ మొట్టమొదటి 3 శ్లోకాల్లో 3 పాత్రల నుంచి మనము తెలుసుకోదగ్గ విషయాలు ఇవి. ఇక 4వ శ్లోకంలోకి 4, 5, 6, 3 శ్లోకాలు ఈరోజు చదువుకొని వాటి వివరణ మనకు చేతనైనంత అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం. దుర్యోధనుడే ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైభ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందర్నూ మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. ఈ విధంగా దుర్యోధనుడు ద్రోణునికి ఎదుటివారి పక్షమైనటువంటి పాండవ పక్షంలో ఉన్నటువంటి మహారథులను గురించి వారి పేర్లను ఉటంకిస్తూ ద్రోణుడికి వివరిస్తున్నాడు. వారిలో అతను మొట్టమొదట యుయుధాను అనేవాడు. అతనికి మరొక పేరు కూడా ఉంది, అదే సాత్యకి. ఆయన యాదవ వంశంలోనివాడు, యాదవ సైన్యంలోనివాడు. ఆయన వరుసకు కృష్ణ పరమాత్మకు తమ్ముడవుతాడు. యుద్ధం ప్రారంభానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు, నా యాదవ సేన అంతా ఒకవైపు, నేనొక్కడినే ఒకవైపు ఉంటాను, నేను ఆయుధం పట్టను, యుద్ధము చేయను, మీ ఇద్దరిలో ఎవరికి ఏది కావాలో కోరుకోండి అని మొట్టమొదటగా ఆయన అర్జునుడికే ఆ అవకాశం ఇస్తాడు. అర్జునుడు చిన్నవాడైనందున, పైగా మొట్టమొదట తాను అర్జునుడినే చూసినందున ఆ అవకాశము ముందు అర్జునుడికి ఆ పరమాత్మ ఇచ్చినప్పుడు అర్జునుడు తనకి సైన్యము వలదని, కృష్ణ పరమాత్మ ఒక్కడు ఉంటే చాలని సవినయంగా కోరుకుంటాడు. దుష్టుడైన దుర్యోధనుడు యాదవ సైన్యం మొత్తాన్ని కోరుకొని తన వైపుకి, తన పక్షాన చేరేలా చేసుకుంటాడు. అయితే సాత్యకి మాత్రము యాదవ సైన్యంలో వాడైనప్పటికీ కూడా తాను ధర్మం వైపు ఉంటానని కరాఖండిగా చెప్పి, తాను కృష్ణుడు ఉన్న చోటే తాను అని పాండవ పక్షంలో ఉంటాడు. ఇది దుర్యోధనుడికి చాలా ఇబ్బందికరంగా మారినటువంటి విషయం. ఆ దుర్యోధనుడు మానధనాఢ్యుడు నన్ను కాదని సైన్యంలో నుంచి కూడా బయటపడి తాను పాండవ పక్షం చేరడము అర్జునుడికి రుచించలేదు. కాబట్టే ఆయన మొట్టమొదట ద్రోణుడితో సాత్యకి పేరే ఎత్తుతున్నాడు. తరువాత విరాట మహారాజు నిజానికి అంత గొప్ప యోధుడు అని చెప్పదగ్గవాడు కాడు. అయినప్పటికీ దుర్యోధనుడి దృష్టిలో పాండవులకి అజ్ఞాతవాసంలో చోటునిచ్చినవాడు విరాట మహారాజు. దుర్యోధనుడి దృష్టిలో విరాట మహారాజే గనక అజ్ఞాతవాసంలో పాండవులకి తన రాజ్యంలో ఉండే అవకాశం ఇవ్వని ఎడల పాండవులు కౌరవుల చేత తెలుసుకోబడి తిరిగి వారికి ఒప్పందం ప్రకారము 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము తిరిగి చేయించవచ్చు అనేటువంటి దుష్ట అభిప్రాయంలో ఉన్నవాడు. అతని దృష్టిలో పాండవులు అంత సమర్థులు కారు, అజ్ఞాతవాసము వారు చేయలేరు, ఇది కేవలము విరాటరాజు వల్లనే జరిగినది అనేటువంటి ఒక దురభిప్రాయం చేత రెండవ పేరుగా దుర్యోధనుడు విరాట మహారాజు పేరుని ఎత్తుతున్నాడు. తర్వాత మహారథి అయిన ద్రుపద మహారాజు పేరు తీసుకోవడంలో దుర్యోధనుడి
ఉద్దేశము ద్రుపద మహారాజుకి ద్రోణుడు శత్రువు. ద్రోణాచార్యుడు ద్రుపదుణ్ణి తన శత్రువుగా భావించలేదు. ఎప్పుడైతే ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు, సహాయార్థం వెళ్ళినప్పుడు తనల్ని అవమానం చేశాడో ఆ అవమానానికి ప్రతీకారము తీర్చుకోవాలి అని అనుకున్నవాడు అదే రకంగా అర్జునుని పంపించి ద్రుపద మహారాజును బందీని చేసి తన కాళ్ళ దగ్గరకు పడేసుకునేలా చేశాడు. అక్కడితో ద్రోణుడికి ద్రుపద మహారాజు మీద ఎలాంటి వైరము లేదు, అక్కడితో అయిపోయింది. కానీ ద్రుపద మహారాజుకి మాత్రము కించిత్ అది అలాగే ఉంది. ద్రోణుడు అంటే ద్రుపద మహారాజు వైరాన్ని అలాగే తన మనసులో ఉంచుకున్నవాడు. అది గుర్తుకు చేయడానికే దుర్యోధనుడు ద్రుపద మహారాజు పేరుని చెప్తున్నాడు. వీటిని అన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి? గురువు దగ్గరికి వచ్చి దుర్యోధనుడు అతన్ని రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతున్నాడు, కానీ వారి పేర్లు మామూలుగా చెప్పాలని అనుకోవటం లేదు. తర్వాత దృష్టకేతువు. ఈ దృష్టకేతువు, చేకితానుడు వీరంతా కూడా ఇతడు చేది రాజ్యానికి రాజు. ఈ దృష్టకేతువు శిశుపాలుని కుమారుడు. శిశుపాలుని కుమారుని దృష్టకేతువు. శిశుపాలుడు కృష్ణ పరమాత్మని నిరంతరము ద్వేషిస్తూ ఉన్నటువంటి వాడు. కృష్ణ పరమాత్మతే చే సుదర్శన చక్రం ద్వారా వధింపబడ్డవాడు. అయితే ఆయన కుమారుడైనటువంటి దృష్టకేతువు అటువంటి వాడు కాడు. ధర్మం మీద ఆసక్తి ఉన్నటువంటి వాడు. అందుచేత ఆయన కౌరవుల పక్షము కాకుండా పాండవుల పక్షాన చేరినటువంటి వాడు. ఇది కూడా దుర్యోధనుడికి లోపల మంట కలిగినటువంటి విషయం. ఎందుకంటే తన దృష్టిలో శిశుపాలుడే సరి అయిన వాడు. శిశుపాలుడు అప్పుడప్పుడు దుర్యోధనుడిని కూడా వెనకేసుకొని వచ్చినవాడు. ఆయన కొడుకైనటువంటి ఈ దృష్టకేతువు అతనికి వ్యతిరేకంగా పాండవ పక్షంలో చేరాడు. కాబట్టి ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి దృష్టకేతువు మీద కూడా ఈర్ష. తర్వాత చేకితానుడు. ఈ చేకితానుడు అనేవాడు యాదవ సైన్యంలో యాదవ వంశీయుడు, వృష్ణి వంశీయుడు. అతను కూడా యాదవుడే. ఇతనికి యుద్ధం మీద విపరీతమైనటువంటి ఆసక్తి, యుద్ధము చేయాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉన్నవాడు. ఆయన కూడా పాండవ పక్షంలో ఉన్నాడు. ఇతడు చివరికి దుర్యోధనుడి చేతిలోనే కురుక్షేత్ర సంగ్రామంలో మరణించినటువంటి వాడు. ఇతని విషయంలో కూడా దుర్యోధనుడికి అసూయనే ఉన్నది. ఇక కాశీరాజు. ఈ కాశీరాజు కాశీరాజు వంశీయులు గొప్ప యోధులు. అతడి గురించి చెప్తున్నాడు. పురుజిత్ కుంతిభోజుడు, పురుజిత్ కుంతిభోజశ్చ అని చెప్తున్నాడు. కుంతిభోజుడు వీళ్ళిద్దరూ కూడా కుంతీదేవికి అన్నలు, అంటే పాండవులకి మేనమాములు. అంటే కుంతీదేవిని పెంచినటువంటి రాజు అయినటువంటి కుంతిభోజుని పిల్లలు. కుంతిభోజుని సంతానంలో కొడుకు కూడా మళ్ళా కుంతిభోజుడు అనేటువంటి పేరే ఉన్నది. వారిద్దరు కూడా కుంతీదేవికి వరుసకి అన్నలు కావడంతో పాండవులకి వరుసకి మేనమామలు. శైభ్యుడు. ఈ శైభ్యుడు అనేవాడు తన కూతుర్ని ధర్మరాజుకిచ్చి వివాహం చేసినటువంటి వాడు. అంటే ఈయన ధర్మరాజుకి మామగారు. ఇక యుధామన్యుడు, ఉత్తమోజుడు వీరిద్దరు కూడా పాంచాల రాజు దేశ కుమారులు. వీరందరినీ ఏమనంటున్నాడు? విక్రాంత వీర్యవాన్, మహాపౌరుషం ఉన్నవాళ్ళు, వీర్యవంతులు అని చెప్తున్నాడు.
మహా పరాక్రమవంతులు, మహావీర్యవాన్ని చెప్తున్నాడు. అటు తర్వాత ఆయన చెప్పినది సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. సౌభద్రుడు అంటే సుభద్రా కుమారుడు అయినటువంటి అభిమన్యుడు అప్పటికి చాలా చిన్న పిల్లవాడు. ఆయనకి కేవలము 14-16 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి వాడు, గొప్ప వీరుడు. అర్జున సుభద్రులకు పుట్టినటువంటి వాడు. అతన్ని పద్మవ్యూహంలో అడ్డుకొని ఆయన తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహంలో ఏ రకంగా వెళ్ళొచ్చో అని తెలిసినవాడు. కానీ వ్యూహం నుంచి బయటికి ఎలా రావాలో తెలియనటువంటి వాడు. అయినప్పటికీ గొప్ప వీరుడు అవడంతో అతను పద్మవ్యూహంలోకి అడుగు పెట్టడము, అందరూ కౌరవ పక్షంలోని చాలామంది కూడా అతన్ని చుట్టుముట్టి అతన్ని చంపేసిన వారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, జయద్రథుడికి ఉన్నటువంటి వరం వలన, పరమశివుని వరం వలన ఒక్కరోజు పాండవులలో అర్జున్ని తప్ప మిగతా వారిని నేను నియంత్రిస్తాను అనేటువంటి వరం పొందినవాడు. కాబట్టి ఆ వరంతో జయద్రథుడు అడ్డుపడినందువలన ఈ అభిమన్యుడు మరణిస్తాడు. అటువంటి అభిమన్యుడిని గురించి ఈయన గుర్తు చేస్తున్నాడు. మరి ద్రౌపదేయాశ్చ అన్నాడు కదా. ద్రౌపదికి 5 మంది పాండవుల వల్ల 5 మంది పుత్రులు కలిగారు. వారి పేర్లు ప్రతినింద్యుడు, శృతసోముడు, శృతకర్ముడు, శతానీకుడు, శృతసేనుడు. వీరు 5గురు కూడా ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులకు వల్ల ద్రౌపదికి జన్మించినటువంటి వాళ్ళు. వీరందరినీ అశ్వత్థామ నిద్రపోతున్న వారిని, ఈ 5 మందిని కూడా వధించినటువంటి వాడు. వీరందరినీ దుర్యోధనుడు ఏమంటున్నాడు? సర్వ ఏవ మహారథాః. దీనిలో గొప్ప గొప్ప మహావీరులు ఉన్నారు, కానీ దుర్యోధనుడు మాత్రము అందరినీ ఒకే ఘాటున కట్టేసి సర్వ ఏవ మహారథాః, అందరూ మహారథులే. ఎటువంటి మహారథులు? భీముడు, అర్జునుడు లాగా వీరు కూడా మహారథులే అని అంటున్నాడు. అయితే మహారథులు అంటే ఎవరు మనకి తెలియాలి. శాస్త్రం నందు శస్త్ర విద్య యందు అత్యంత నిపుణుడై ఉండి యుద్ధరంగమునందు ఒకేసారి 10,000 మంది ధనుర్ధారులకు యోధులను నడిపింపగలడు వాడు అసాధారణ వీరుడు. అటువంటి వాడిని మహారథుడు అని అంటారు. 11 సహస్రాణి యోధయేద్యస్తు ధన్వినాం శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ మహారథ ఇతి స్మృతః. శాస్త్రమునందు శస్త్ర విద్య యందు అత్యంత నిపుణుడై ఉండగలిగి యుద్ధములో ఒకేసారి 10,000 మందిని నిగ్రహించగలిగేటువంటి శక్తి ఉన్నవాడిని, అటువంటి యోధుణ్ణి మహారథుడు అని అంటారు. దుర్యోధనుడు ఇచ్చిన అందరినీ మహారథులే అని చెప్తున్నాడు. ఇంతవరకు ఈ వీరులందరి పరాక్రమాలు విడివిడిగా వర్ణించిన తర్వాత వీరంతా మహారథులు అని చెప్పడము అంటే దీంట్లో అతిరథులు కూడా ఉన్నారు, కానీ ఆయన చెప్పినది కేవలము మహారథులు అని. సర్వే అని పదంతో అందరినీ ఒకే ఘాటిన కట్టి చెప్పడంలో దుర్యోధనుని ఆంతర్యము, వారి పైన పాండవ పక్షం మీద ఉన్నటువంటి కేవల ఈర్ష అని మనము చెప్పుకోవచ్చు. ఇంతటితో ఈ 3 శ్లోకాల పారాయణ మనము పూర్తి చేసుకుందాము. రేపటి రోజు మిగతాది తెలుసుకుందాము. ఈరోజు తెలుసుకున్న దాంట్లో మనకి కేవలము దుర్యోధనుడి యొక్క నైజము పూర్తిగా బయటపడుతోంది. ఇక ముందు కూడా ఇంకా చెప్పబోతున్నాడు. గురువు దగ్గరికి వచ్చి మాట్లాడే విధానము మన ఎవ్వరికీ కూడా పనికిరాదు అనే విషయాన్ని దుర్యోధనుడిని చూసి
మనము తెలుసుకోవాలి. ఒక సరి అయిన పాత్ర నుంచి మనం ఎలా ఉండాలో ఎలా తెలుసుకుంటామో, సరిగా లేని వాడి దగ్గర నుంచి కూడా మనము ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఆ పాఠం ఏంటంటే మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలో మనం అర్జునుడి దగ్గర నుంచి మనము పూర్తిగా నేర్చుకోబోతున్నాము. ఎలా ఉండకూడదో ఈ దుర్యోధనుడి దగ్గర నుంచి మనము తెలుసుకోవాలి. జై శ్రీకృష్ణ. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం స్వస్తి.